ఈ టోరీ జాస్ని 3 డిఫరెంట్ స్టెప్స్లో సర్వ్ చేయొచ్చు. టోరీ జాస్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క డిఫరెంట్ స్టెప్ని ఒక డిఫరెంట్ వంటకం లాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఏముంటుందో తెలుసా? మనం ఇందులో ఒక ఆమ్లెట్ని, స్పినాచ్ ఫ్లేవర్ఫుల్ హర్బీ ఆమ్లెట్ని ఒకటి తయారు చేసుకుందాం. దాంతోపాటు చికెన్ గ్రిల్ చేసుకుందాం. అండ్ ఫైనలీ ఆరెంజ్ ఫ్లేవర్స్ తోటి ఉన్న ఒక బ్యూటిఫుల్ సాస్ని తయారు చేసుకుందాం. చాలా చాలా వెరైటీగా ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కాంబినేషన్ చాలా చాలా ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో బోల్డ్ అంత డబ్బులు పెడితే కానీ మనం టేస్ట్ చేయలేం. ఈరోజు ఇంట్లోనే చాలా తక్కువ డబ్బులతోటి, అసలు ఇన్ఫ్యాక్ట్ తక్కువ శ్రమతోటి ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఎగ్స్ నేను యూస్ చేస్తున్నాను. ఆరెంజ్ జ్యూస్ని ఆల్రెడీ ప్యాకేజ్ టెట్రా ప్యాక్లో దొరికే ఆరెంజ్ జ్యూస్ని యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా స్వీట్గా ఉంటుంది. సో మళ్ళీ సపరేట్గా షుగర్ యూస్ చేయట్లేదు. ఒకవేళ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ యూస్ చేస్తున్నారంటే చక్కెర కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హోల్ చికెన్ పీస్ యూస్ చేస్తున్నాను. దీన్ని గ్రిల్ చేసిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు ఆ బోన్తో పాటు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీంతో పాటు యూస్ చేద్దాం సినమన్ పౌడర్, వేసుకుందాం వార్చెస్టర్షైర్ సాస్. వార్చెస్టర్షైర్ సాస్లో కాస్త టామరిన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఈ సినమన్ స్వీట్నెస్తో బ్యాలెన్స్ అవుతుంది. వెల్లుల్లిపాయలు అండ్ ఫైనలీ కార్న్ఫ్లవర్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే చూపిస్తున్నాను కానీ చెప్పేవి మాత్రం 3 డిఫరెంట్ స్టెప్స్ కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం చికెన్ని గ్రిల్ చేసుకుందాం. చికెన్ని గ్రిల్ చేసుకోవడానికి చాలా ఈజీ టెక్నిక్ని ఫాలో అవుతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ చికెన్ని ఈజీగా క్విక్గా ఎక్కువ మ్యారినేషన్ లేకుండా మ్యారినేట్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ చికెన్ పీస్ని తీసుకుందాం. లైట్గా కట్స్ పెట్టుకోవడంతో ఫ్లేవర్స్ లోపటి వరకు వెళ్ళిపోతాయి. క్విక్ అండ్ ఈజీ మ్యారినేషన్ చేయాలి అంటే హర్బ్స్ చాలా ఫ్రెష్గా ఉండాలి. అందుకే నేను రోజ్మెరీని యూస్ చేస్తున్నాను. రోజ్మెరీ అండ్ చికెన్ ఫ్లేవర్ అనేది చాలా చాలా క్లాసిక్ కాంబినేషన్. సో రోజ్మెరీ, దీంతో పాటు కాస్త సాల్ట్ అండ్ వెల్లుల్లిపాయల్ని కూడా నేను దంచి యూస్ చేస్తున్నాను. ఇందులో గార్లిక్ కొంచెం ఎక్కువగానే వాడదాము. ఎప్పుడైనా కూడా మ్యారినేషన్లో సిట్రస్ ఫ్లేవర్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది అండ్ ఒక రకంగా మీట్ కుక్ కూడా అవుతుంది. అది దానికి చాలా వెనకాల లాజిక్ అండ్ సైన్స్ ఉంది. మేబీ నెక్స్ట్ టైం ఐ ఎక్స్ప్లెయిన్ సమ్ టైమ్. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ లెమన్ జ్యూస్ని ఇందులో యూస్ చేస్తున్నాను నేను. వేసుకుందాం కొంచెం మిరియాల పొడి అండ్ పెప్పర్, తర్వాత క్విక్గా వేసుకున్న నా ఫేవరెట్ చిల్లీ ఫ్లేక్స్ కూడాను. సాల్ట్. చాలా క్విక్గా ఈజీగా ఈ మ్యారినేషన్ని తయారు చేసుకున్నాను. ఈ కట్స్లో కూడా నేను పుష్ చేసేస్తున్నాను ఈ రోజ్మెరీని. పర్ఫెక్ట్. చికెన్ ఇంకా పడుకోబెట్టాలి. ప్రతిసారి రెగ్యులర్ వంటకాలకి డిఫరెంట్ టచ్ని యాడ్ చేస్తేనే ఇంకా స్పెషల్గా అవుతాయి కదా. అందుకే నేను ఇందులో ఈ లెమన్ పీస్ని కొంచెం కట్ చేసి ఇంకా ఆ సిట్రసీ ఫ్లేవర్ కోసం సీడ్స్ కొంచెం తీసేసి ఇంకా కాస్త స్క్వీజ్ చేసుకుని పక్కన యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్లీ గ్రిల్డ్ ట్యాంగీ లెమన్ ఫ్లేవర్ ఉన్న గ్రిల్ చికెన్ రెడీ అయిపోతుంది. మెల్లగా గ్రిల్ చేసేసుకుని 2 వైపులా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, చికెన్ని పెద్ద పీస్ లాగా యూస్ చేస్తున్నాను కాబట్టి అన్ని వైపులా మెల్లగా కుక్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్ వంటకానికి రావాలి అంటే లుక్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇందాక చేసినట్టుగా మంట తక్కువ చేసుకుని మెల్లగా కుక్ చేసుకుంటే లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఎస్, పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. చికెన్ కుక్ అవుతుంటే ఇందాక మనం పెట్టుకున్న లైన్స్ కూడా సపరేట్ అయిపోయాయి. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ డన్. ఇంకా కొంచెం పింక్ పార్ట్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం కుక్ చేసేసుకుందాము తక్కువ మంట మీద. ఒక 7 మినిట్స్ వరకు, 5 to 7 మినిట్స్ వరకు మెల్లగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ థిక్నెస్ బట్టి, ఒకవేళ ఎక్కువ థిక్గా ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అయిపోయిన తర్వాత కలుద్దాం. చికెన్ కుక్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా నేను చిన్న బర్నర్ మీద షిఫ్ట్ చేసేసుకుంటాను. మెల్లగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ పెరోవియన్ టోరీ జాలో
ఇంకొక ఇంగ్రీడియంట్ అంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. నేను ఆరెంజ్ తోటి ఒక సాస్ తయారు చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్లో కాస్త వాటర్ని యాడ్ చేద్దాం. కొంచెం పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చికెన్ పర్ఫెక్ట్గా గ్రిల్ అవుతూ ఆ మంచి స్మోకీ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు వాటర్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇందులో నేను ఆరెంజ్ మార్మలేడ్ని యాడ్ చేస్తున్నాను. ఏం లేదు, ఆరెంజ్ జామ్ని కొంచెం వేసేసుకుందాం ఇందులో. ఈ సాస్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా టోరిజాలో ఫిగ్స్ని యూజ్ చేస్తారు, కానీ ఆరెంజెస్ ఇవాళ రేపు సీజన్లో ఉన్నాయని ఈజీగా అవైలబుల్గా అవుతున్నాయి కాబట్టి రెడీమేడ్ ఆరెంజ్ మిక్స్ ఇంకా ఈజీగా కాబట్టి నేను ఇది యూజ్ చేసే ఈ సాస్ని తయారు చేస్తున్నాను. మార్మలేడ్లో ఆరెంజ్ పీల్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అవి కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేటట్టుగా మనం ఈ సిరప్ని హీట్ చేసేసుకుందాం. ఆల్రైట్, పీల్స్తో సహా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది ఈ సిరప్. ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆరెంజ్ జ్యూస్ని, క్యాన్డ్ ఆరెంజ్ జ్యూస్ని. నేను ఆల్రెడీ క్యాన్డ్ ప్రోడక్ట్స్, ఫ్రెష్ ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఆల్రెడీ అందులో యాడ్ అయి ఉంటుంది. ఇందాక అనుకున్నట్టుగా ఇంకా కొంచెం స్వీట్గా కావాలి అంటే మీరు ఇందులో కొంచెం షుగర్ని కూడా యాడ్ చేయొచ్చు. సో స్వీట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి వెరీ లిటిల్ సాల్ట్, తెలిసి తెలియకుండానే 1 క్విక్ మిక్స్, అండ్ కొంచెం కార్న్ఫ్లవర్ని మిక్స్ చేసేసుకుని ఈ సాసీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసేసుకుందాము. కొంచెం సరిపోతుంది. స్మెల్స్ సో గుడ్. పర్ఫెక్ట్. మెల్లగా కుక్ చేసేసుకుందాము. కుక్ అవుతుండగా ఫ్లేవర్ ఇంకా సూపర్బ్గా రావడానికి నేను ఇందులో ఒక చిన్న థైమ్ స్ప్రిగ్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఫ్రెష్ థైమ్ లేకపోతే మీరు డ్రైడ్ థైమ్ కూడా యూజ్ చేయొచ్చు. దట్స్ ఆల్. ఇక చికెన్ని కూడా ఆఫ్ చేసేసుకుందాము. పర్ఫెక్ట్లీ గ్రిల్డ్ రోజ్మెరీ అండ్ లెమన్ ఫ్లేవర్ తోటి చికెన్ రెడీ అయిపోయింది. అండ్ ఈ ఆరెంజ్ ఫ్లేవర్స్తో ఒక బ్యూటిఫుల్ థిక్ సాస్ కూడా ఫైనల్గా ఆ థైమ్ టచ్ తోటి కూడా రెడీ అయిపోయింది. లెట్స్ జస్ట్ స్విచ్ ఇట్ ఆఫ్. 2 స్టెప్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టోరిజా రెడీ అయిపోయాయి. ఒక చికెన్ అండ్ ఈ ఆరెంజ్ సాస్. ఇంకా ఫైనల్ స్టెప్ ఆమ్లెట్కి వెళ్ళిపోదాం. లెట్స్ డూ దాట్. ఆల్రైట్, ఫైనల్ స్టెప్ ఆమ్లెట్ వేసుకోవడం. కానీ ప్రతిసారి ఆమ్లెట్ కంటే ఈ ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పెరూవియన్ టచ్ తోటి. సో దీనికి కావాల్సిన మిక్స్చర్ని మనం తయారు చేసేసుకుందాము. ఫస్ట్ వేసుకుంటున్నాను కొంచెం సిన్నమన్ పౌడర్, కాస్త వార్చెస్టర్షైర్ సాస్, అండ్ వేసుకుందాం ఇందులో ఇంకా కొంచెం థైమ్. ఫ్రెష్ హర్బ్స్ నాకు అనిపించాయంటే ప్రతి ఒక్క రెసిపీలో వేసేస్తూనే ఉంటాను. దట్ ఫ్రెష్నెస్ బ్యూటీ అది. సో ఈ యమీ పెరూవియన్ హర్బీ స్టైల్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి పాలకూరని కూడా యూస్ చేస్తున్నాను. పాలకూర తీసుకుందాం. ఎప్పుడైనా కూడా ఫ్రెష్ హర్బ్స్ని రెసిపీస్లో డైరెక్ట్గా యూజ్ చేసేటప్పుడు, ఎక్కువగా కుక్ చేయకుండా యూజ్ చేసేటప్పుడు చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఈరోజు అదే చేద్దాం. మనము అన్ని ఆకుల్ని నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. తర్వాత వీటిని దగ్గర నుంచి రోల్ చేసుకోవాలి ఇలా. ఈ కాడల్ని కూడా చిన్నగా కట్ చేసుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. సో వీటిని మనం వేసేసుకుందాం. పర్ఫెక్ట్ నూడిల్స్ లాగా సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొంచెం సాల్ట్. ఎప్పుడైనా కూడా ఆకుకూరలు యూజ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే వెంటనే కాస్త వాటరీగా సాఫ్ట్గా అయిపోతుంది. అలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం మిగతా స్పైసెస్ యాడ్ చేసుకుంటే ఇట్స్ గోనా బి పర్ఫెక్ట్. సో కొంచెం పెప్పర్ కూడాను. సాల్ట్, 1 క్విక్ మిక్స్. ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టలేదు, ప్యాన్ పెట్టేసుకుందాం. కాస్త ఆయిల్ డ్రిజిల్ చేసుకుందాము. నాన్ స్టిక్ ప్యానే, ఆయిల్ అవసరం లేదు, కానీ ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆమ్లెట్ ఎండ్స్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా అవుతుంది. ఇట్స్ గోనా టేస్ట్ రియల్లీ నైస్. ఓకే, ఇప్పుడు ఎగ్ యాడ్ చేసేసుకుందాం.
మిక్స్ చేసేసుకుందాం. సింపుల్గా ఆమ్లెట్ వేసేసుకున్నాను. ఆమ్లెట్ ఎలా తీయాలో కూడా చెప్పాలా? ఇన్ని వెరైటీ ఆఫ్ వంటలన్నీ నేర్పించేస్తున్నాను. ఐమ్ షూర్ యూఆర్ ఎక్స్పర్ట్ ఫర్ దాట్. ఆమ్లెట్స్ రెడీ అయిపోయాయి విత్ హర్బ్స్, అంటే హర్బ్స్ వేసుకున్నాము అండ్ పాలకూర కూడా వేసేసుకున్నాము. చాలా ఫ్రెష్ టేస్ట్ తోటి ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. దాంతోపాటు చికెన్ కూడా రెడీ అయిపోయింది లెమన్ అండ్ రోజ్మెరీ ఫ్లేవర్తో. ఫైనల్గా ఈ రెండింటికి వెరైటీ కాంబినేషన్ లాగా ఆరెంజ్ సాస్ కూడా తయారు చేసేసుకున్నాం. అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి